సార్ అంబికా దర్బార్ బత్తి ప్యాకేజింగ్ డిజైన్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఆ రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా ఈ అంబికా దర్బార్ బత్తి డిజైన్ అంతా కూడా హ్యాండ్ ఆర్ట్ అని తెలుసా? చివరికి ఈ లైన్స్తో సహా రామసూరి గారు, ఈశ్వర్ గారు హ్యాండ్ హార్ట్ 1946లోనే చేశారు. ఈ ఆయుర్వేద వనమూలికా ధూపం అన్న కాన్సెప్ట్తో ఈ అగరబత్తి బ్రాండ్ స్టార్ట్ చేశాం. దానికి ప్రతీక ఇక్కడ వనమూలికలు ప్రింట్ చేశాం. అలాగే ఈ వనమూలికలు వాడేది యజ్ఞాల్లో వాడతారు, హోమాల్లో వాడతారు కాబట్టి వాళ్ళ ప్రతీకగా మహర్షుల్ని ప్రింట్ చేశాం. అలాగే ఈ గ్రీన్ కలర్ వచ్చి అంబికా దర్బార్వతి వనమూలికలతో తయారవుతుంది కాబట్టి సింబాలిక్ గా గ్రీన్ కలర్. అలాగే మెజంతా కలర్ స్పిరిచువాలిటీకి ప్రతీక. అలాగే పసుపు రంగు మనందరికీ తెలుసు, సాంప్రదాయం మన ఇంటికి శుభకరం అని చెప్పి. అలాగే దానికోసం పసుపు రంగు అన్నమాట. వనమూలికలకి సంబంధించిన అగరబత్తి కాబట్టి ఆ ప్రతీక కనిపించేలాగా డిజైన్ చేసాం అన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో మన బ్రాండ్ వెళ్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళ లాంగ్వేజీల్లో అంబికా దర్బార్ బత్తిని ప్రింట్ చేశారు. అలాగే ఇది మా నాన్నగారు బొమ్మ, అంటే మా తాతగారు డిజైన్ చేయించినప్పుడు వారి మూడో కొడుకు మాట అంబికా ప్రసాద్ గారు. ఆయన బొమ్మ ఎందుకు పెట్టారని మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే ఆ రోజుల్లో ఏ బ్రాండ్ లాంచ్ చేసినా ఒక చిన్న పిల్లవాడు బొమ్మతో బ్రాండ్ లాంచ్ చేయడం ఒక ఆనవాయితీ. అలాగే 78 ఏళ్ల నుంచి ఈ డిజైన్ లో ఏ రకమైన పెద్ద మార్పులు చేయకుండా చిన్న చిన్న మార్పులతో ఈ రోజు వరకు బ్రాండ్ని ఇలాగే మెయింటైన్ చేస్తున్నాం.